ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అయిందండి. అయ్యి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఈ లెవెల్ పైన చాలామంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ బయ్యర్స్ నిన్నకే మార్కెట్ అనేది కిందకి అనేది వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది కొంచెం రీట్రేస్మెంట్ అనేది తీసుకుందండి. హై నుంచి లోకి బేస్తే 50% జోన్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది కంటిన్యూస్గా కిందికి అనేది వచ్చిందండి. ఇక్కడ రీట్రేస్మెంట్ అనేది అవ్వలేదు. లాస్ట్ మూమెంట్లో ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఫామ్ చేసి క్లోజ్ అనేది అయ్యింది. ఇక్కడ 2 డేస్ హాలిడేస్ ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువ మంది పొజిషన్ అనేది తీసుకుపోకపోవచ్చు. తీసుకపోయినా సరే ఈ డబ్ల్యూ ప్యాటర్న్ చూసి బీటీఎస్టీ బయింగ్ సైడే తీసుకుపోయి ఉంటారు. అలాగే 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే మీరు ఇక్కడ ఒక క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయిందండి. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏంటిదో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక్కడ ఈ క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్ చూసి అందరూ ఇక్కడ బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుపోయి ఉంటారు బీటీఎస్టీ. కాబట్టి ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు ఎంత కొంతమంది. ఈ బయ్యర్స్ దీనికి మార్కెట్ అనేది కిందకి అనేది రావాలి. అలాగే ఫ్లాట్ ఓపెన్ అయితే మనము యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. బయ్యర్ కానీ సెల్లర్ కానీ ఫస్ట్ ట్రాప్ అనేది అవ్వాలి. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడున్న సెల్లర్స్ నియర్ బై అవుతారు, వాళ్ళకు రీట్రేస్మెంట్ అనేది కావాలి. కాబట్టి ఇక్కడున్న ఈ లెవెల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేటివి నేను ప్రతిరోజు బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్లో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. మార్కెట్ అనేది సెల్లింగ్లోకి వెళ్తుందండి. ఈ లెవెల్ని కూడా బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంది. రిట్రేస్మెంట్ మీద మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్లో నా ఎంట్రీ అనేది ట్రిగర్ అనేది అయ్యిందండి. ఇది సెన్సెక్స్ కాబట్టి నేను 60 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటున్నాను. 180 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఈ లెవెల్ కాడ మళ్ళీ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. కానీ ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది కంటిన్యూస్గా కిందికి వెళ్తుందండి. ఎందుకంటే మార్కెట్లో సెల్లింగ్ ప్రెషరే ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ. కాబట్టి మార్కెట్ అనేది ఖచ్చితంగా కిందికి అనేది వెళ్ళాలి. స్టాప్ లాస్ లేదా టార్గెట్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ ఏం లేదండి, మార్కెట్లో చిన్న బయింగ్ సెంటిమెంట్ అనేది ఉంది. లాస్ట్ మూమెంట్లో ఇక్కడ బయ్యర్స్ గిడంగా ఉండి ఉంటారు. కాబట్టి నేను ఇక్కడ సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకున్నాను. అలాగే మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది, కంటిన్యూస్గా సెల్లింగ్లోకి వస్తుందని నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశాను. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అయింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.